రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే మంటలను ఫైర్ ఇంజన్లు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. యూనిట్ 1 లో బాయిలర్ వద్ద ఆయిల్ లీక్ అవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో అక్కడ వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో లీక్ అయిన ఆయిల్ కు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి యూనిట్ మొత్తానికి వ్యాపించాయి. అగ్నికీలలు ఎగిసిపడడంతో కార్మికులు వెంటనే అప్రమత్తమై భద్రతా చర్యలు చేపట్టారు. ప్లాంట్ సిబ్బంది వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఆస్తి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్లాంట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే నెలలో యూనిట్ 1 ను ప్రారంభించేందుకు ట్రయల్ రన్ చేపట్టారు. ట్రయల్ రన్ చేసేటప్పుడు ఘటన చోటు చేసుకోవడం ప్లాంట్ అధికారుల్లో ఆందోళన పెంచింది. ఇక నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వెంటనే మంటలను ఫైర్ ఇంజన్లు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. యాజమాన్యం అలాగే కార్మికులు కూడా అప్రమత్తమై ప్రమాదం జరగకుండా ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీళ్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి నల్గొండ జిల్లా దామరచర్లలో ఉన్నటువంటి వీళ్లపాలెం వద్ద నిర్మిస్తున్నటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ లో యూనిట్ 1 లో అయితే తెల్లవారుజామున అయితే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే బాయిలర్ నుండి ఆయిల్ లీకేజ్ అయ్యి మంటలు అయితే చెలరేగడంతో అయితే యూనిట్ 1 అయితే పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చే నెలలో యూనిట్ 1 ప్రారంభించడానికైతే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు కూడా చేస్తున్నారు. ముందస్తుగా దీన్ని ట్రయల్ రన్ కోసం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడే ఉన్నటువంటి కార్మికులు వెల్డింగ్ చేస్తుండడంతో అయితే ఆయిల్ లీకేజ్ అయ్యి ఒక్కసారిగా మంటలు కూడా భారీగా వ్యాపించినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం అయితే అందుతుంది. ఏదైతే భారీగా మంటలు వ్యాపిస్తుండడంతో అయితే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించడంతో అక్కడికి ఫైర్ సిబ్బంది కూడా వచ్చి అగ్ని చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఒక్కసారిగా మంటలు కూడా భారీగా వ్యాపించడంతో అయితే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం ఉండడంతో అయితే ముందస్తు చర్యలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్కసారిగా ఇది మొత్తము ఆపివేయడంతో అయితే అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ ప్రమాదం ద్వారా లోపల గుర్తించినటువంటి వాటిని వీలైనంత తొందరగా సరిచేసి తిరిగి కూడా ట్రయల్ రన్ నిర్వహించి ఏదైతే అనుకున్న టయానికి దీన్ని కూడా ప్రారంభించాలని కూడా అధికారులు ఇప్పటికే కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా యూనిట్ 1 ను కూడా ఖచ్చితంగా దీన్ని వాడుకలోకి తీసుకురావాలి. ఇప్పటికే దీనికి వ్యయానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ లో ప్రారంభించినప్పటికీ ఇప్పటికి కూడా చాలా ఖర్చు కూడా వ్యయం పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని ఎలాగైనా సరే వాడుకలోకి తీసుకురావాలని చెప్పేసి భావించి దీన్ని తొందరగా చేయడానికి అయితే అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంట్లో భాగంగానే ట్రయల్ రన్ నిర్వహించి ఈ నెలలో కూడా దీన్ని వాడుకలోకి తీసుకురావాలని చూడడంతో ఏదైతే ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదాన్ని కూడా ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసి ఈ నెలలో దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పరమేష్, అయితే ఆయిల్ లీక్ కారణంగా ప్రమాదం సంభవించబోయింది అని తెలుస్తోంది. మరి వచ్చే నెలలో యూనిట్ 1 ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఈ ప్రమాదం వల్ల ప్రారంభోత్సవం ఏమైనా వాయిదా పడే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి? అయితే కేవలం ట్రయల్ రన్ లో ఏదైతే బాయిలర్ నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుండటంతో అయితే అక్కడ వెల్డింగ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఏదైతే మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికైతే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నప్పటికీ కూడా బాయిలర్ నుంచి ఆయిల్ ఎందుకు లీక్ అయింది ఏంటనే వివరాలు కూడా సేకరించి ఏదేమైనప్పటికీ వచ్చే నెలలో దీన్ని ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంట్లో భాగంగానే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఇలాంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి, ఈ లీకేజ్ సంబంధించిన వివరాలు ఏంటి అని చెప్పేసి అధికారులు కూడా ఇప్పటికే దీన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ వచ్చే నెలలో అయితే దీన్ని ఖచ్చితంగా ప్రారంభించాలని చెప్పేసి అధికారులు ఇటు ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.